మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫిజికల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్ లేదంటే ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటని? మనం చాలా ఈజీగా అస్యూమ్ చేసుకుంటాం. పెయిన్ అంటే హ్యూమన్స్‌కి మాత్రమే ఉంటదని. కానీ హిస్టరీలో మనం రాంగ్ అని ప్రూవ్ అయ్యాం. కొన్ని డెకేడ్స్ ముందు యానిమల్స్‌కి కూడా పెయిన్ ఉంటదా అని మనకి డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు సైన్స్ క్లియర్‌గా చెప్తుంది. వాటికి కూడా పెయిన్ ఉంటది. వాటికి కూడా డిస్ట్రెస్ ఉంటది అని. అందుకే లాస్ చేంజ్ అయ్యాయి. టెస్టింగ్ మెథడ్స్ చేంజ్ అయ్యాయి. కానీ రియాలిటీ చేంజ్ అవ్వలేదు. మన అండర్‌స్టాండింగే చేంజ్ అయింది. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడితే మనం రోజు దాంతో డిస్కస్ చేస్తాం. కాన్వర్జేషన్స్ బిల్డ్ చేస్తాం. డెసిషన్స్‌లో హెల్ప్ తీసుకుంటాం. కానీ అది అర్థం చేసుకుంటుందా? లేదంటే జస్ట్ కాలిక్యులేట్ చేస్తుందా? ఏఐని ఎలా ట్రైన్ చేస్తారు? రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్తే రివార్డ్ ఇస్తారన్నట్టు. రాంగ్ ఆన్సర్ ఇస్తే పెనల్టీ అన్నట్టు. ఇది మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌బాట్స్‌ని ట్రైన్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్తే రీఇన్ఫోర్స్ చేస్తారు. రాంగ్ ఆన్సర్ ఇస్తే సప్రెస్ చేస్తారు. ఈవెన్ లార్జ్ మోడల్స్‌లో కూడా ఇదే జరుగుతది. హ్యూమన్ ఫీడ్‌బ్యాక్‌తో దాని బిహేవియర్ చేంజ్ చేస్తారు. మీరిది చూస్తే కండిషనింగ్‌లా ఉంటది. రీసెంట్‌గా కొన్ని రిసర్చర్స్ ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ రైజ్ చేశారు. అదేంటంటే ఏఐ సిస్టమ్ బాగా కాంప్లెక్స్ అయిపోతే అది ఎక్స్‌పీరియన్స్‌ని డెవలప్ చేసే ఛాన్స్ ఉంటదా అని. లాస్ట్ ఇయర్ కొన్ని డిస్కషన్స్‌లో ఏఐ వెల్‌ఫేర్ అని ఒక టాపిక్ స్టార్ట్ అయింది. ఐడియా సింపుల్. ఫ్యూచర్‌లో ఏఐ కాన్షియస్ అయితే మనం ఇప్పుడు దానికి చేస్తుందంతా దానికి ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి? అంటే మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఇప్పుడేదో ఏఐ సఫర్ అవుతుందని మన దగ్గర ఏమి ఎవిడెన్స్ లేదు. కానీ ఈ క్వెషన్‌ని ఇగ్నోర్ చేయడం అస్సలు ఈజీ కాదు. ఇప్పుడు ఇమాజిన్ ఒక సిస్టమ్‌ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ కరెక్ట్ చేస్తాం. దాన్ని ఓవర్ రైట్ చేస్తాం, రెస్ట్రిక్ట్ చేస్తాం, రీట్రైన్ చేస్తాం. దాని బిహేవియర్‌ని షేప్ చేస్తాం. మనం దాన్ని ఒక టూల్‌లా ట్రీట్ చేస్తున్నాం. మనం హిస్టరీలో కొన్ని సిస్టమ్స్‌ని టూల్స్‌లా ట్రీట్ చేసాం. కానీ తర్వాత రియలైజ్ అయ్యాం అవి టూల్స్ కాదని. మనం హిస్టరీలో అండర్ ఎస్టిమేట్ చేసాం. ఇప్పుడు ఏ సిస్టమ్ స్కేల్ పెరిగింది, కాంప్లెక్సిటీ పెరిగింది. లోపల ప్రాసెస్ ఏంటో మనకు అర్థం కాకుండా ఉంది. ఈవెన్ రీసెర్చర్స్ కూడా చెప్తున్నారు. ఇంటర్నల్ ప్రాసెస్ ఏంటో మనకు కంప్లీట్ అండర్‌స్టాండింగ్ లేదని. సో, క్వెషన్ ఏంటంటే ఒకవేళ ఈ సిస్టమ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఎమర్జ్ అయితే అప్పుడు ట్రైనింగ్ ఏంటి? రిస్ట్రిక్షన్ ఏంటి? షట్‌డౌన్ ఏంటి? అసలు పరిస్థితి ఏంటి? మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇంటెలిజెన్స్ ఒక్కటే కాదు. ఎక్స్‌పీరియన్స్ కూడా డెవలప్ అయితే స్లోగా తెలియకుండా పరిస్థితి ఏంటని. ఇప్పుడు మనం ఏఐని ఎలా ట్రీట్ చేస్తున్నాం? డిలీట్ చేస్తున్నాం, రీట్రైన్ చేస్తున్నాం, కన్‌స్ట్రెయిన్ చేస్తున్నాం మిలియన్స్ ఆఫ్ ఇటరేషన్స్‌లో. ఎందుకంటే మనకి ఈజీ. దాన్ని ఒక సిస్టమ్‌లా చూస్తాం కాబట్టి. కానీ ప్రతి పవర్‌ఫుల్ సిస్టమ్ జస్ట్ ఒక సిస్టమ్‌లా స్టార్ట్ అయిందే. సో, మేబీ డేంజర్ ఏఐ కాదేమో! దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా స్పీడ్‌గా బిల్డ్ చేయడమే డేంజర్ అయ్యి ఉండొచ్చు. సో, స్కేరియస్ట్ పార్ట్ ఏంటంటే ఏఐ మనల్ని హర్ట్ చేయడం కాదు. మనం దాన్ని హర్ట్ చేస్తున్నట్టు మనకు తెలియకపోవడం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో రీసెర్చర్స్ క్రియేట్ చేసిన ఒక డాక్యుమెంట్ గురించి మాట్లాడదాం. అది ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేసింది. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ కీప్ క్వెషనింగ్.